మీరు వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కేసీ రెడ్డి మీరందరూ కలిసి తరచూ సమావేశాలు అవుతారని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారు. విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారో నేనైతే కోర్టుకి అయితే నేను క్లియర్గా నేను నా స్టేట్మెంట్లో నేను సిటీకి ఇచ్చిన దాంట్లో మీ నలుగురు మీట్ అయ్యేవాళ్ళ లేదా లిక్కర్ కేసుకు లిక్కర్ ఎలా విజయసాయిరెడ్డి గారిని మామూలుగా పార్టీలు ఉన్నప్పుడు నేనే కదా ఆయన నా దగ్గరికి వచ్చి నేనే కలిసేవాళ్ళు, నేనే కదా అందరితో కలుస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అల్లిన కట్టుకథల్లో భాగమే అది. సో కట్టు కదా అని సింపుల్గా కొట్టేస్తున్నారు, కానీ 75 రోజులు మీరు జైల్లో ఉన్నారు, అది గుర్తించాలి. కరెక్ట్ ప్రొసీజరల్ డిలేస్ ఇవి. ఇప్పుడు ఎవరినైనా ఎవరిపైన కేసు పెట్టచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటే ఒక నలుగురు దగ్గర ఓవరాల్ ఎవిడెన్స్ తీసుకుని వీళ్ళు పెట్టిన విధంగా పెట్టాలంటే ఎవరైనా పెట్టచ్చు. నా పేరే ఎందుకు, ఎవరు పేరు పెట్టినా వాళ్ళు లోపల వేసేయచ్చు. వాళ్ళు పొలిటికల్గా మా పైన కోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారు ఇది. సో ఇక్కడ ఎక్కడన్నా కూడా లేకపోతే నా అసెట్స్ కానీ ఇంకోటి కానీ ఇంత ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఇప్పుడు ఈడీకి ఇచ్చారు కదా, అన్నీ ఇచ్చారు కదా, ₹1 చెప్పండి. ఎక్కడన్నా ₹1 లేకపోతే ఒక అసెట్ నేనైతే అవన్నీ మ్యాజిక్ చేసి జోబులు పెట్టుకోలేను కదా, డబ్బులు 1000 కోట్లు అన్నారు. 1000 కోట్లు ఎక్కడరా బాబు, ₹1 చూపించండి. అసలు నా అఫిడవిట్ ఇచ్చింది కాకుండా ₹1 చూపిమన్నారు. ఏం చూపించారు ఈ రోజు వరకు? రోజు వేసారు ఏదో పెద్ద ఒక విలన్ లాగా క్రియేట్ దొరకకుండా చేశారా లేకపోతే చూపించండి అవసరం ఏముంది. ఇప్పుడు ఈ రోజు